वासुदेवाय धन्वन्तरे अमृतकलशहस्तये सर्वामये विनाशाय त्रैलोक्यनाथाय श्री विष्णवे కాదు కాదు బ్లడ్డే వచ్చింది కదా దీనికి. ఇప్పుడు ఏం అలాగేం అవుతలేదమ్మా, అలాగే అవుతున్నారు దాన్ని రోజు పైన కడిగేటప్పుడు. సోపు కాకుండా ఏమి వేయడానికి మీ దగ్గర లేదా? కొంచెం కుమ్మడికాయ నీళ్ళు కానీ ఇవి కానీ అలాగా కుమ్మడికాయ నీళ్ళు వేసి కడగచ్చు. తర్వాత కొంచెం క్యూర్ అవుతుందండి దీంతో. ఇదే కొంచెం ఘాటుగా ఉందన్నారు కదా అప్పుడు. వేయండి అది ఇంకో 5 days వేయండి. ఎక్కువైపోతే మీరు క్రీమ్ పూయడమే క్రీము చేసేసేయండి. ఒకటి ఇది కూడా ఇస్తాను నేను, చవన్ప్రాస్ లాగా. మీ దగ్గర ఉందా? అదే ఆ చవన్ప్రాస్ మన ఇస్తానంటేనే మీ దగ్గర ఉందంటే నేను సరే అన్నట్టున్నాను. ప్యూరిఫై కదా అది, లివర్ ప్యూరిఫై చేసినట్టయితే బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. బ్లడ్ ప్యూరిఫై అయినట్టే ఇటువంటి గాయాలు అయ్యి మారడానికి వెంటనే కొంచెం దారి దొరుకుతుంది. అది మామూలుగా జెంట్స్కి పెద్దలు అది దానికే సారీ బాగా చేస్తావా ఏమ్మా? చిన్నవి ఇచ్చాను, నల్లగా ఉన్నాయి. అది బ్లడ్ ప్యూరిఫైకి, గాయం తగ్గడానికి అన్నీ అవసరం. మరి దెబ్బ పెద్దది కదా, దెబ్బ పిల్లోడుకున్నట్టుగా రాలేదు కదా, అది పెద్దోళ్ళకి వచ్చి అంత ఇది వచ్చింది. అది చాలా కాలం నుంచి మనం దాన్ని వదిలేసి దీని తగ్గుతుంది దాని తగ్గుతుంది చూడడం వల్ల మొత్తానికి అది మన కంట్రోల్ లేకుండా అవుతుంది. దాన్ని మీరు ములాగా పెట్టండి, పర్వాలేదు, పెట్టండి, పర్వాలేదు, ఏం పర్వాలేదు. ఏం కాదు దానివల్ల. ఎంతైనా లాభమే తప్ప నష్టం అనేది అసలు ప్రసక్తే లేదు మీకు. ఆ మందు తాగకపోతే ఎలాగమ్మా? మరి ఆ మందు తాగితే కదా తగ్గుతుంది. మరి ఆ చవన్ప్రాస్ ఉందంటున్నారుగా, అది పెట్టండి. పెట్టండి, రోజు 2 చెంచాలు పెట్టండి, పొద్దున్నోటి సాయంకాలం ఒకటి. ఏ చవన్ప్రాస్ ఉంది మీ దగ్గర? అది కంపెనీ అంత బాగా తయారు చేయరండి మాకు తెలిసినంత వరకు. అయినా అదే వాడి చేస్తానంటే చేయండి. ఉందంటున్నారు కదా, అది కానే ఉండే. ఇది కొంచెం ఎక్కువ పెడతా ఉండండి. ఆ నల్ల ట్యాబ్లెట్ ఇచ్చాను కదా మీకు, అవి ఆఫ్ వేసేయండి అది. ఎన్ని ఉన్నాయండి? ఇంక ఎన్ని వేస్తారు? 2 ఉన్నాయి. ఆఫ్ వేసేయండి. వద్దు, ఆఫ్ వేసేయండి. ఏమున్నాయా? ఓకే, ఇది రాయండి, పర్వాలేదు, తగ్గుతుంది. ఆ నూనె కొంచెం తగ్గించండి, ఇది కొంచెం చేయండి. తాగేమ్మా, తాగితే నీకు తగ్గుతుంది కదా కొంచెం. మరి ఎలాగమ్మా మరి? వెరీ గుడ్ బాయ్ కదా నువ్వు. చేతిగా ఒక పని చేయి, 1 week తాగు. 1 week ఈ తగ్గిపోయిన తర్వాత మానేద్దాం, ఓకేనా? వెరీ గుడ్ సాయి షణ్ముఖు. గోరువెచ్చని నీళ్ళు వేసి స్నానం చేసేటప్పుడు కూడా కొంచెం దడ్డుప్పు వేయండి, అందులో కల్లుప్పు, కొంచెం పసుపు వేయండి. కొంచెం పసుపు వేసి ఒక నిమ్మకాయ సగం పేడు పిండి వేయండి ఆ నీటిలో, తొరిపేసేయండి. ఈసారి మొత్తం తొరిపేసిన తర్వాత అప్పుడు దాంతో మెల్లిగా చేయించండి స్నానం. ఇక్కడ ఉందనుకోండి, ఒక లోటాలో మీరు ఒక 4 చితగొట్టిన కుడికాయలు వేసినది బాగా పిసికేసి పైనుంచి దారగా పోస్తూ కొంచెం తోమండి. తోమితే పైన అంతా బ్యాక్టీరియా ఫంగస్ పట్టేస్తుంది కదా, అది పోతూ ఉంటే నిదానంగా తగ్గుతుంది. చర్మవ్యాధి ఏది కూడా మనకు అంత సులువుగా కంట్రోల్లోకి రాదండి. ఇది ఎందుకంటే ఇది బాగా హార్డ్ అండ్కి వచ్చింది. ఇంకా మనం లోపలికి కూడా చిన్న వయసు పిల్లడు కదా అని ఏమి ఇస్తలేదు, లోపలికి ఇస్తలేదు కదా మనం. 1 week అయిపోయిన తర్వాత మళ్ళీ తాగొద్దు ఇంకేమైనా సరే, సరేనా? అలా చేయండి. 2 times చేయండి, కంపల్సరీ 2 times చేయండి.
వేప నూనె కొంచెం తగ్గించండి, కుంకుడికాయ పెట్టి ఇది చేయండి, మిగతా ఇక అది ఆఫ్ వేయండి చిన్న మాత్రం. పుచ్చుకోకూడదు పుచ్చుకోకూడదమ్మా, పుచ్చుకోకూడదు, అలాగే అలా పుచ్చుకోకూడదమ్మా. ఓకే ఓకే రైట్ అండి, మిస్ దెన్ బాయ్.